తుక్కగూడలో ఏప్రిల్ 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు తుక్కగూడలో సీఎం రేవంత్ రెడ్డి వల్ల పర్యటించనున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అటెండ్ అవ్వనున్నారు. అదే రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభ వేదికగా పార్టీలోకి భారీగా చేరికలుంటాయని తెలుస్తోంది. సుమారుగా 10 లక్షల మందితో ఆ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. జన సమీకరణ ఏర్పాట్లలో ప్రజలున్నారు. తుక్కుగూడ సభలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 5 గ్యారంటీలను ప్రకటించనుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పరిస్థితి చూసి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా 100% పనిచేయాలని, ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్. 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అంటున్నారని, నిజంగా చనిపోతే వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటామని రేవంత్ ప్రకటించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అందరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. గతంలో 6 గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని, అందులో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. తెలంగాణ నుంచి నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.